అయ్యింది. నాది లాగిన్ టైం అవుతుంది, నేను వెళ్తా. ఇంకా టైం ఉందిగా. లేదు లేట్ అవుతుంది. హే గైస్ వాట్స్ హాయ్. హ్యాపెనింగ్? ఏ హాయ్ జైత్రి, ఏంటి తొందరగా వచ్చావు? ఏం లేదబ్బా, ప్రెజెంటేషన్ ఉంది అందుకే. ఓకే ఐల్ సీ యూ ఇన్సైడ్ దెన్. ఓకే బాయ్. ఈ పాటికి మనోడు ఫినిష్ లైన్ కూడా దాటేస్తుంటాడు. అయినా మనోడు సెకండ్ ఫ్లోర్ కదా, తనేమో ఫోర్త్ ఫ్లోరు. అందరితో బాగానే ఉంటాడు కదా. పోనీ అమ్మాయిలతో భయమా అంటే అందరితో బాగానే ఉంటాడు. ఈ అమ్మాయితో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? దాన్నే ఫస్ట్ క్రష్ అంటారు మామ్. మనం ఎంతమందితో ఫ్రీగా ఉండొచ్చు, కానీ ఒక్కరిని చూస్తే ఆగిపోతాం, రెగ్యులర్ గా ఫ్రీజ్ అయిపోతాం. శోభన్కి జైత్రి అలాగా. అంటే నాకు అర్థం అవ్వట్లేదురా. మామ్ నీకు మొత్తం చెప్పాలి. దిస్ ఓకే ఓకే యప్ డన్. రే జైలర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో రా, వెయిటింగ్ అసలు. ఇంకా ఎంతకాలం అన్నా? త్వరలో మాట్లాడతాను చూడరా, ఏదో మూమెంట్ వస్తుందిరా. ఏంటి బయటికి వెళ్దామని నన్ను అడిగమని చెప్పి నువ్వు డల్లు కూర్చున్నావు? ఏం లేదురా, ఆఫీస్లో జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నా. ఏది నిన్న మీటింగ్ తర్వాత బాస్ నిన్ను బాగా అది కాదు బే, అదే జైత్రితో నేను మాట్లాడలేకపోతున్నాను కదా. అది రోజు జరిగేదే కదా. అదే ఏం జరగదు. అసలు ఏంటని ప్రాబ్లం చెప్పు నాకు. హే రే లేట్ అవుతుంది, వెళ్దాం కదా. ఏ కూర్చో కూర్చో కూర్చో, ఈ రోజు నాకు తెలియాలి, చెప్పు. అంటే అదేరా, రోజు జైత్రితో ఏమేం మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తా. కానీ అక్కడికి వెళ్ళాకెందుకో నోట మాట రావట్లేదు, చూడగానే పారిపోతున్నా. ఇలా అయితే ఎలానో ఏమో. అసలు నువ్వు ఏమీ చేయకుండా ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ ఎలా చేస్తున్నావు? నువ్వు వెళ్ళి ఏదైనా మాట్లాడితేనే కదా ఏం జరుగుతుందో తెలుస్తుంది. అదేంటోరా, జైత్రియే వచ్చి నాతో మాట్లాడితే తప్ప ఇవేవి అవ్వవు. ఏంటి జైత్రి నీతో తనంటే తానే వచ్చి మాట్లాడుతుంది? ఏమో ఏంటి పగటికల్లా నీ బాడీలో కెఫెన్ లెవెల్స్ తక్కువై నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అర్జెంటుగా నీకు కాఫీ, నాకు కాన్సర్ట్ పడాలి. వెళ్ళి రెడీ అయిపో. సరే టీషర్ట్ మార్చుకొని వస్తా. నేను లేకుండా ఏమైపోతారో. ఒకటి క్యాప్చినో. యా. ఫోన్ ఏంటి ఇక్కడ, ఎవరో మర్చిపోయారు అనుకుంటా. హలో, అక్కడే ఉన్నానండి స్విస్ కెఫేలో. ఓకే అండి, యా ఐ విల్ వెయిట్. యా. ఏయ్ కొత్త ఫోను నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నావు? కొత్త ఫోన్ ఏంది బే, ఎవరో అమ్మాయి ఇక్కడ మర్చిపోయిందంట, పక్కనే ఉంది తీసుకుంటా అంది. అవునా? ఒక నిమిషం ఆగు. ఈ బ్యాక్ కవర్ ఎక్కడో చూసినట్టుందే. అవునా? రే నువ్వే ఇచ్చేసారా, నేను పక్కన ఉంటాను. నువ్వు ఎలాగో మాట్లాడలేవని చెప్పి నేచర్ నీకు ఛాన్స్ ఇచ్చింది, వెళ్ళి మాట్లాడు, వాడుకో. రే అది కాదురా, నేను ఎగ్జిట్ అవుతున్నా, బాయ్. రే